నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల దగ్గర మిల్లర్లు డబ్బులు కట్ చేస్తున్న విషయం మంత్రులకు తెలుసన్నారు. ఎందుకు కట్ చేస్తున్నారని మిల్లర్లను అడిగితే మంత్రులకు ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి రావాలని ప్రశ్నిస్తున్నారు. ఇక మంత్రులిద్దరూ కలిసి జిల్లా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. రైతులకి కటింగ్ అవుతున్న సంగతి మంత్రులకు తెలియదని అనుకోవద్దు. మీరు మంత్రులకు తెలుసు, మంత్రుల అనుమతితోనే కటింగ్ జరుగుతుంది. తెలంగాణ నల్గొండ జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ జిల్లా మంత్రులు ఇద్దరు మిల్లర్ల దగ్గర డబ్బులు దొబ్బి రైతుల్ని గొర్రెలు కషాయానికి అప్పచెప్పినట్టు వాళ్ళకి అప్పచెప్పింది. వాళ్ళ ఏ మిల్లర్ డబ్బులు దొబ్బలేదో ఈ జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలి. నేను ఉత్తానే మాట్లాడతలేను. ఇద్దరు మంత్రులు కూడా ఈ మాట నేను చెప్పడమే కాదు, మిల్లర్లే అంటున్నారు. రైతులు పోతే ఎట్లా చేస్తారా కటింగ్ అంటే, మరి మేము మంత్రికి ఇచ్చే పైసలు ఆడికెళ్ళి రావాలి మాకు అంటున్నారు. మంత్రికి ఇచ్చే పైసలు మాకు అడిగి రావాలి, ఎట్లా వస్తాయి మాకు? మరి మీ కళ్ళంలో ఉన్న ఒడ్లను కూడా ఎక్కడ తడుస్తుందో మబ్బులు వచ్చినాయి అని అంటే కేసీఆర్ మా అందరు నొక్కిచ్చేది. మంత్రులకే కాదు, జాయింట్ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసేది. ఏమైందా, వాన వస్తుందని వార్తలు వస్తున్నాయి, వాతావరణంలో వానలు వస్తాయని చెప్తున్నారు. మీ కళ్ళాలను చూసుకుంటున్నారా? అదేదో మా ఎమ్మెల్యే గారి పొలం అయినట్టు, నా పొలం అయినట్టు, కేసీఆర్ సొంత పొలం అయినట్టు.